సార్ సార్ ఇక మహాకుంభమేళ తొక్కిసలాట పలువురు మృతి. మౌని అమావాస్య సందర్భంగా భారీగా తరలి వస్తున్న భక్తులట అమృత స్నానాల కోసం ఒకసారిగా ఎగబడి జనం తొక్కిసలాట్లో 20 మంది మృతి చెందినట్లు సమాచారం, 40 మందికి పైగా గాయాలు. అవునండి, చాలా ఆందోళనకరమైంది, చాలా బాధాకరమైంది. సర్కార్పై రాహుల్ గాంధీ గారి విమర్శలు, ఏర్పాట్లు సరిగా చేయకపోవడం, నిర్వహణ లోపం వల్ల తొక్కిసలాట. అంటే నిజమే కదండి, ఇప్పుడు 10 కోట్ల మంది వస్తారంటున్నప్పుడు ఏ స్థాయిలో ఏర్పాట్లు జరగాలండి? అసలు వాహనాలను కూడా అనుమతించమని ముందే చెప్పారు, కొన్ని ఘాట్లు పెట్టారు, విఐపి జోన్స్ రద్దు చేస్తున్నామన్నారు. ఎన్ని కోట్ల మంది వచ్చారనే లెక్క నిజానికి 10 కోట్ల మందిని లెక్కేయడం అంత సులభం ఏం కాదు నిజానికి. ఇది ముందు నుంచి దీనికేమో బూస్ట్ ఇదంతా ఎక్కడ జరిగింది తెలుసా అని త్రివేణి సంగమం, ప్రయాగ్రాజ్ అని పేరు మార్చారు, అలహాబాద్ దగ్గర. ఇది చాలా దారుణం కదా. అనేక మంది అక్కడ పుణ్యస్నానాలు లేదా అక్కడికి వెళ్తే పుణ్యలోకాలని భావిస్తారు. మన మీడియా కూడా అక్కడ అఘోరాలు, వాళ్ళ దిగంబర స్వాములు వీళ్ళ గురించి చాలా గొప్పగా చూపిస్తూ వచ్చారు ఇన్ని రోజుల నుంచి. కానీ ఆందోళన వెంటాడుతూనే ఉంది. ఇది ఊహించనివి కాదు ఇవి, నేను చెప్తుంది అది. తొక్కిసలాట్లు అంతమంది చేరుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది మన దేశంలో ఏమాత్రం నేర్చుకోవట్లేదండి. క్రౌడ్ పుల్లింగ్ అనేది చాలా గొప్ప విషయంలాగా క్రౌడ్ను చేర్చటం, వ్యాపార సంస్థలైనా సినిమాలైనా లేకపోతే ఇదిగో ఇలాంటి రిలీజియస్ అయినా ఎంత ఎక్కువ మందిని తీసుకొని వస్తే అది అంత పెద్ద గొప్ప అని భావించడం తప్ప వాళ్ళకు క్షేమం కల్పించడం అనేది ఇక్కడ ఉండట్లేదు. దీని మీద ఇప్పుడు ఉదాహరణకు ఉదయం నేను చూస్తున్నాను, నేను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నాకు మోదీ గారు 3 సార్లు ఫోన్ చేశారు. అంటే అసలు విషయం కంటే ఇది చాలా ఎక్కువైపోతుంది. అది విఐపీలు నాయకులు వాళ్ళు చెప్పుకోవడాలు, ఒక విధమైన మూస ధోరణి, ఒక ప్రమాదకరమైన ధోరణి ఇక్కడ ఉంది. ఇంకో చాలా సందర్భాల్లో చనిపోయేవాళ్ళు చాలా బలహీనులు, అవును, మహిళలు ఇలా ఉంటారనమాట. చాలా దారుణమైంది. కోట్ల మంది వస్తున్నప్పుడు ఆ స్థాయిలో చేయమని ఏమైపోతుంది? విశ్వగురు ఈ దేశంలో ఇన్ని కోట్లాది రూపాయల సంపద సృష్టిస్తున్నాము, చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం అనే వాళ్ళు ఎందుకు కనీసం భద్రత కల్పించలేకపోతున్నారు? ఎక్కడో చోట పొరపాటున ఒకటి అలా జరిగిందంటే వేరే విషయం, ఎప్పుడు జరుగుతాయి ఎక్కువ మంది చేరిన చోట. కానీ ఒక సామూహిక తొక్కిసలాట్లు, ఇక్కడ ఇంకా 2 అంశాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలోనే అక్కడ చేస్తేనే పుణ్యం వస్తుంది అని ఒక ప్రచారం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు అలాగా ఆ ముహూర్తంలో పిల్లలను కంటే అని సిజేరియన్ ఆపరేషన్ చేయించుకొని కావాలని అవసరం లేకపోయినా, ఏమంటే నిజంగా మీకు విశ్వాసం ఉంటే ఏ సమయంలో అయినా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా దేవుడు ఉంటాడన్నారు. మీరు ఒక్క దెబ్బతో తేల్చారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఎక్కడికి ఎందుకు వచ్చారు అని ఒక చిన్న పిల్లోడు ప్రశ్నిస్తాడు. సర్వాంతర్యామే ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపహతుండు సర్వోపహతుండు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు అని చెప్తే దానవాగ్రని కంటే అంటే, మరి ఎందుకు తొక్కిసలాట్ల స్థాయి దాకా దీన్ని తీసుకోపోవాల్సి వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇంకా రెండవది, ఇంత ప్రచారం కల్పించేవాళ్ళు దానికి తగిన అప్రమత్తత ఎందుకు చూపించారు? జరిగిన తర్వాత కూడా రంగంలోకి దిగడంలో మళ్ళీ అలసత్వం, బాధ్యత లేకుండా ఒకరినొకరు అనుకోవటం. ప్రతిపక్షంలో ఎవరున్నా అంటారు, ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని. దాని మీద విచారణ మళ్ళీ మామూలే కదా, న్యాయ విచారణ కమిషన్ వేస్తారు, అది ఎప్పుడో నివేదిక ఇస్తుంది. ఇవన్నీ తెలిసిన ప్రమాదాలు. ఎక్కడ కదా సరిగ్గా వస్తుంది, ఎవరు ఎంతమంది పోతారో తెలియకపోవచ్చు, కానీ ఇలా బౌండ్ టు హ్యాపెన్ అనేది అందరికీ తెలుసు. రెండోది, అదనంగా సాయుధ బలగాలను ఎందుకు వినియోగించరు? భద్రతా బలగాలను. మన ప్రజలు బుద్ధిమంతులేనండి. అంటే దళాలు ఉన్నాళ్ళైతే భద్రతా సిబ్బంది ఉన్న తోసేసిపోయేటంత పని చేయరు వాళ్ళు. ఇదిగో ఇట్లా పోవాలి, ఇట్లా లైన్ అట్లాగే పోతారు, అది చేయరు. ఇక్కడ చాలా ఘోరం అండి, బాధాకరం. భక్తి కోసం వెళ్ళి ఇలాంటివి తెచ్చుకోవడం గురించి ప్రజలు కూడా ఆలోచించాలి. అంత తొక్కిసలాట్లు అవన్నీ ఉన్నప్పుడు కొంచెం ముందు వెనకైతే కూడా మీరు ఇంట్లో నుంచి నమస్కారం పెట్టుకున్నా ఏం పర్వాలేదని మతాలు విశ్వాసాలు చెప్తూ ఉన్నాయి. సార్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల గంట మోగింది.